న్యూస్. మనకు గుర్తుంటాయా, గతంలో మనం పొందినటువంటి స్వాంతన మనకు గుర్తుంటుందా అన్నది చాలా అరుదు. దానికి అతీతంగా ముఖ్యమంత్రి గారు వారు గతంలో పోరాడే సందర్భంలో వారికి ఎంతో చేదోడు వాదుడుగా ఉన్న ఎంతోమందిలో అందశ్రీ గారు అగ్రగణ్యులు. ఆ యొక్క అందశ్రీ గారితో వారికి ఉన్న అనుబంధానికి ప్రతీకగా వారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వెంటనే మాకు చెప్పిన కొన్ని ముఖ్యమైన పనులలో తెలంగాణ రాష్ట్ర గీతాన్ని మనము ప్రకటించడం కూడా ఒక ముఖ్యమైనది. రెండవది, మనకి ఇట్లా కంటికి కనపడేది వారు పిలుస్తానే ఏమాత్రం ఇప్పుడు రాంచీ నుంచి వారు రావడం జరిగింది, జార్ఖండ్ నుంచి వస్తుంటే కూడా నేరుగా అక్కడ నుంచి దిగుతానే నేరుగా ఈ కార్యక్రమానికి రావడము. వారు గతాన్ని మరవరు, గతంలో చేదోడు వాదోడుగా ఉన్న వాళ్ళని ఎప్పటికీ చేయి విడవరు అన్న విషయం దగ్గర ఉండే అందరికీ తెలుసు, ఇక్కడున్న వాళ్ళకు కూడా తెలియాలన్నది నా ఉద్దేశము. అదేవిధంగా ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో తడబాటు గురి కాకుండా అర్జునుడికి మన మత్స్యంత్రాన్ని ఛేదించడంలో, చెట్టు మీద పక్షిని కొట్టడంలో ఉన్న ఏకాగ్రతతో తన యొక్క రాజకీయ జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. నేను దగ్గర నుంచి చూస్తున్నాను కాబట్టి తప్పకుండా వారికి సభాముఖంగా నేను కోరుకునేది భగవద్ అనుగ్రహము నిండుగా వారికి ఉండాలని కూడా నేను ఆశిస్తున్నాను. భగవద్ అనుగ్రహం ఉండబట్టే మనం ఇంత దూరం ప్రయాణం చేయగలుగుతున్నాము. అలాగే వారికి భగవద్ అనుగ్రహం నిరంతరం ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. ముఖ్యమైనది, వారితో నేను ప్రయాణంలో అబ్జర్వ్ చేసింది, దగ్గరగా తిరిగాను వారితో చాలా కాలము, చాలా నెలలు. కాబట్టి శత్రువులను కూడా వారు శత్రువుగా కాకుండా, అన్యాయం చేసిన వాడిని కూడా వాళ్ళని శత్రువుగా కాకుండా, వాళ్ళని ఓన్లీ ప్రత్యర్థిగా మాత్రమే చూసి, వాళ్ళకేదో చెడు చేయాలనే ఎటువంటి కక్షపూరితమైన చర్యలు లేకుండా వారు శత్రువును కూడా ఆ మేరకు వారు ఆ విధంగా పాజిటివ్గా గుర్తించడము అన్నది మనకు శ్రీరాములు సార్ చెప్పేటటువంటి శత్రువుని ప్రేమించాలి అన్న సూత్రానికి చాలా దగ్గరలో సామీప్యత కలిగినటువంటి అంశంగా నేను వారి వ్యక్తిత్వంలో నేను గుర్తించినటువంటి అంశము. అదేవిధంగా అందశ్రీ గారి గురించి మనందరికీ తెలుసు. తెలంగాణ ధిక్కార స్వరము, ఆత్మగౌరవానికి ఏదైనా రూపం ఇస్తే అది మన లోకకవి అందశ్రీ గారు. వారు ఎవరికీ తల వంచరు, కాబట్టి వారి ప్రయాణం వారిది. కాబట్టి అటువంటి వారు మన ముఖ్యమంత్రి గారి ప్రేమకు, అదేవిధంగా శ్రీరాములు సారని వారు వాక్కులమ్మగా భావించి వారి పట్ల ఎనలేని అనురాగాన్ని చూపిస్తూ ఉన్నారు. కాబట్టి వారిద్దరూ కలవాలన్న వారి కోరిక అది. అదేవిధంగా తెలంగాణ కోసం పోరాడి ఎన్నో ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు, పోరాడేప్పుడే చాలా పేదలుగా ఉన్నటువంటి వాళ్ళు అందరినీ కూడా గుర్తించి ఒక క్రమంలో వాళ్ళందరినీ ఆదరిస్తూ వస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, అది కూడా మనము తెలియజేయాలి. అదేవిధంగా లాస్ట్లో మనము ఇది అఫీషియల్ ప్రోగ్రాం కాకున్నా కూడా, అంటే ప్రభుత్వ కార్యక్రమం కాకున్నా కూడా ఇక్కడ అరుదైన కలయిక మనం చూస్తున్నాము. శ్రీరాములు సార్ను కలవాలి అన్న కోరికతో అందశ్రీ గారు గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారు అందశ్రీ వెల్కమ్ టు ఎఫ్ఎన్ టీవీ తెలుగు న్యూస్. నేను పువన. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆధ్వర్యంలో సర్దార్ సార్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి ఘనంగా జరుపుకున్నారు. వెనుకబడిన తరగతుల శాఖ నిర్వహించిన కార్యక్రమంలో పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కలెక్టర్ సార్వాయి పాపన్న 1650లో జన్మించి దళిత బహుజన మైనార్టీలతో కలిసి భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రజారాజ్యం స్థాపించారని వివరించారు. జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ హార్టికల్చరల్ సత్తర్ సార్ చైర్మన్గా దీపారాధన చేయవచ్చు. ఏం చేసేది 4 days వెకేషన్ ఆడియో చేతులు అదేవిధంగా డిఆర్డి పిడి శ్రీనివాస్ గారిని చేసినట్టుగా తర్వాత అల్లూరు జిల్లా హూకుంపేట మండలం అడ్డు మండలంలో వరద ప్రవాహంలో కంపెడి కుమారస్వామి కొట్టుకుపోయి సాయంత్రం మరణించాడు. మెదుపూట గ్రామానికి సరుకులు తీసుకెళ్తుండగా వంతెన దాటుతుండగా ప్రమాదం జరిగింది. పక్కన ఉన్న మంజుబాబు ఆగిపోయిన కుమారస్వామి ముందుకు సాగడం ప్రమాదకరమైంది. రాత్రి గాలింపు జరగబోవడంతో నెగ్గిన ఉదయం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గ్రామస్తులు గాలింపు కొనసాగిస్తున్నారు. సర్పంచ్ గుమ్మ శ్యామ్ సుందర్ వంతెన సమస్యపై అధికారులను పలుమార్లు కలిసినా పట్టించుకోలేదని, పెద్ద వంతెన తక్షణం నిర్మించాలని కోరారు. గ్రామస్తులు ఆందోళనకు దిగారు. డైరెక్ట్ వార్త వచ్చేస్తుంది. ప్రాణనష్టం జరగకుండా ఉండాలంటే బ్రిడ్జి కావాలి 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 కావాలి. ప్రజలకి గవర్నమెంట్ ఆదుకోవాలి ఆదుకోవాలి ప్రజలకు గవర్నమెంట్ ఆదుకోవాలి ఆదుకోవాలి ఆదుకోవాలి. పార్వతీపురం సీతానగరం మండలం నిడగల్లు హైస్కూల్ నిర్వాహకంపై తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చుట్టుప్రక్కల గ్రామాల పిల్లలు ఇక్కడ చదువుకోవాలని ఆశించి పథకాలు, మంచి విద్య కోసం వెళ్లి నిరాశకు గురవుతున్నారు. స్కూల్లో హెచ్ఎం నుండి సరైన సహాయం లేకపోవడం, తల్లిదండ్రులతో అవమానపూర్వక వ్యవహారం చేయడం బాధ కలిగించిందని తెలిపారు. ప్రభుత్వానికి మాకు దూరంగా ఉన్నట్లు భావిస్తున్నాము. తల్లిదండ్రులు ఈ సమస్యలపై అధికారులు, ప్రతినిధులు జాగ్రత్తగా తీసుకోవాలని కోరుతున్నారు. రైట్. 4 days. 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 4
తల్లికి వందనా కదమ్మా.
పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఎన్జీఓ హోంలో జరిగిన ఏపీ ఆశా వర్కర్ల 4వ మహాసభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం ఆశా వర్కర్లను మోసం చేసి పనిభారం పెరిగింది, కానీ జీతాలు పెంచలేదని ఆరోపించారు. ఇచ్చే జీతాలు కూడా జీవనావకాశాలు అందించడానికి తగని స్థాయిలో ఉన్నాయని, ఈ పరిస్థితిని వెంటనే సరిచేసి సక్రమ జీతాలు అందించాలని ప్రభుత్వాన్ని మారువారు విజ్ఞప్తి చేశారు. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ఈ డిమాండ్ల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పోరాటానికి సిద్ధమవుతామని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈరోజు మన్యం జిల్లా ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా 4వ మహాసభ జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర మహాసభలో జిల్లా మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం 2025 డిసెంబర్ 31 నుంచి 2026 జనవరి 4 వరకు కూడా CIT అఖిల భారత మహాసభలు విశాఖపట్నంలో జరుగుతూ ఉన్నాయి. ఇవి ఒక ప్రతిష్టాత్మకమైన పద్ధతిలో జరగబోతూ ఉన్నాం. మొత్తం కార్మిక వర్గం, ఉద్యోగ వర్గం, రైతాంగం, వ్యవసాయ కార్మికులు, విద్యార్థులు, యువతలు వీళ్ళందరి సమస్యల మీద కూడా ఆ మహాసభల్లో చర్చించబోతూ ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రాన్ని అదానీ రాష్ట్రంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మార్చేసింది. పెట్టుబడిదారులకి రాష్ట్రాన్ని దారాదత్తం చేస్తూ ఉంది. వీటన్నిటి మీద చర్చించి భవిష్యత్తు కార్యాచరణని రూపొందించేటటువంటి పని చేయబోతా ఉన్నాం. దీనికోసం ఈ మహాసభలు జయప్రదం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక వర్గం, ఉద్యోగ వర్గం, ప్రజానికం అందరూ కూడా నిజాంపేట మండల కేంద్రంలోని రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద గౌడు సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సార్భాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి నివాళులు అర్పించారు. తెలంగాణ ఛత్రపతిగా గుర్తింపు పొందిన పాపన్న గౌడ్ మొఘలు సామ్రాజ్యానికి ప్రతిఘటన చూపిన ధైర్యవంతుడని అన్నారు. ఆయన చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని విగ్రహం ఏర్పాటు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. గౌడులు, స్థానికులు వేడుకల్లో పాల్గొన్నారు. కొబ్బరి నీళ్ళు చేతుల జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కు. స్థానిక ఎల్లమ్మ గుడి వద్ద గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి యొక్క జయంతి ఉత్సవాలను ఘనంగా గౌడ కులస్తుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. తెలంగాణ ఛత్రపతిగా పిలువబడే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు మా కులంలో ఉండడం మాకెంతో గౌరవకారణం. మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి 11 నెలల పాటు గోల్కొండ కోటను ఏలిన ఒక గొప్ప యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్గా చరిత్ర చెప్తుంది. ఒక 20 పైగా ప్రాంతాలను గెరిల్లా సైన్యాన్ని తయారు చేసి 12 నుంచి 15,000 మంది సైన్యంతో అనేక ప్రాంతాలను ఆక్రమించి గోల్కొండ కోటను వెళ్ళిన ఒక గొప్ప మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాంక్ బండ్ మీద తెలంగాణ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటుకు స్థల పరిశీలన పూర్తయింది. వచ్చే జన్మదినం వరకు సర్వాయి పాపన్న విగ్రహంతో జన్మదినం నిర్వహించుకుంటామని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాం. కొబ్బరి నీళ్ళు చేతుల పార్వతీపురం మున్సిపాలిటీలో చనిపోయిన కార్మికులకు నష్టపరిహారం ఇవ్వాలని, నైట్ డ్యూటీలు రద్దు చేయాలని CITU ఆధ్వర్యంలో కార్మికులు ర్యాలీ నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. పాలకొండ, సాలూరు మున్సిపాలిటీలలో నైట్ డ్యూటీలు లేవు, కానీ పార్వతీపురంలో చేస్తున్న నైట్ డ్యూటీకి సెక్యూరిటీ ఆదరణ లేక కష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నైట్ డ్యూటీలకు పరిష్కారం చూపాలని కోరారు. రాత్రి డ్యూటీలు రద్దు చేయాలి. మున్సిపల్ కార్మికులు చనిపోయినటువంటి కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ CITU డిమాండ్ చేస్తుంది. ఆ డిమాండ్తోనే ఈరోజు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేసి మా నిరసన తెలియజేస్తూ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఈ జిల్లాలో పాలకొండ, సాలూరులో చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకున్నాయి అక్కడ పాలకవర్గాల అధికారులు. పార్వతీపురం జిల్లా కేంద్రంలో మాత్రం అమలు చేయడం లేదు. దీంతో ఆ కుటుంబాలు రోడ్డును పడినటువంటి పరిస్థితి ఉంది. 2 ఏళ్లుగా
వాళ్ళ కుటుంబాల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే జిల్లాలో ఎక్కడా లేని విధంగా రాత్రి డ్యూటీలు చేయిస్తున్నారు. దీనివల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. వెంటనే కలెక్టర్ గారు జోక్యం చేసుకుని మున్సిపల్ అధికారులతో మాట్లాడి జిల్లా వ్యాప్తంగా ఏ విధానం అమలు చేస్తున్నారో పార్పురం పట్టణంలో కూడా అదే విధానం అమలు చేయాలని చెప్పి, ఈ రెండు సమస్యలు పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధపడతాం. దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ CITU తెలియజేస్తుంది. బాపట్ల జిల్లా కుందేరు పరిసరాల్లో పంట పొలాలు మునిగే పరిస్థితి తీవ్రంగా ఉంది. తోటవారిపాలెం హైవే బ్రిడ్జ్ ప్రక్కన మట్టికట్ట సువర్ణపురం నుండి కావూరి వారి పొలానికి నిర్మించిన ఇసుక రహదారి, మూగచిమటి స్కూల్ వద్ద ఇంకో ఇసుక రహదారి మూలంగా కుందేరు నీరు పార్ల డ్రైన్లోకి సక్రమంగా చేరడం లేదు. రైతులు అక్రమ నిర్మాణాలు తొలగించి పెద్ద తూములు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే గ్రామాలు ముంపుకు గురవ్వడం ఖాయం. చీరాల వైఎస్ఆర్ రైతు విభాగ అధ్యక్షులు కావూరి రమణారెడ్డి ఈ సమస్యపై ఆందోళన వ్యక్తం చేశారు. పొలాల్లో బాగా నీరు నిలబడింది. నీరు నిలబడడానికి మెయిన్ కారణం వర్షాలతో పాటుగా కుందేరు నీరు ప్యార్లీ డ్రైన్లోకి సక్రంగా పోకుండా ఉండటం అనేది జరిగినది. దీని మీద ఒక ఇసుక రోడ్ లాగా ఒకటి అమర్చారు. తర్వాత మూగాసేవుడి స్కూల్ దగ్గర ఒక రోడ్డు అమర్చారు. వీటి కింద నీళ్లు పోవటానికి సరైన మార్గాలు తూములు లేక వాటర్ ఎక్కడెక్కడ నిలిచిపోతుంది. కాబట్టి మరి డ్రైనేజ్ అధికారులు ఇకనైనా మరి మీరు చర్యలు తీసుకొని నీళ్లు పోవటానికి ఆ రోడ్లను తొలగించడమా, లేకపోతే పెద్ద పెద్ద తూములు అమర్చి నీళ్లు పోయే మార్గం చేయటమా. చేయకపోతే రానున్నది వర్షాకాలం స్టార్టింగ్ కాబట్టి మరి ఇంకా భారీ వర్షాలు, ఇంకా వాయుగుండాలు, తుఫాన్లు పడే సీజన్ కాబట్టి ఈ విధంగా కుందేరు వాటర్ కానీ ప్యారల్ డ్రైన్లోకి పోకపోయినట్టయితే తోటవారిపాలెం, బండారనాగేశ్వర కాలనీ, కావురువారిపాలెం ఇవన్నీ గ్రామాల మీద వచ్చి పడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇకనైనా అధికారులు చర్యలు తీసుకుని వీటిని చేపట్టకపోతే మేము ఆందోళన కార్యక్రమం చేస్తాను. జూన్లోనే 6వ నెలలోనే గతంలో ఒకసారి చెప్పాను, ఇప్పటివరకు పట్టించుకోవడం వల్ల ఇటీవల వర్షాలకి మునిగినాయి. కాబట్టి రాను రోజుల్లో ఏదైనా నష్టం జరిగితే అధికారులదే బాధ్యత వహించవలసిందిగా. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఉత్తరాంధ్ర సాధన సమితి కన్వీనర్ వేమిరెడ్డి లక్ష్మీనాయుడు నేతృత్వంలో ఎన్నికల సంస్కరణలపై గొంతెత్తారు. మోసాల నియంత్రణ కోసం రాష్ట్ర ఎన్నికల అధికారుల స్థానంలో హైకోర్టు సిట్టింగ్ జడ్జీలను నియమించాలన్నారు. రాజకీయ జోక్యం లేకుండా స్వేచ్ఛగా న్యాయంగా ఎన్నికలు జరగాలంటే ఎలక్షన్ కమిషన్ బాధ్యతను సుప్రీంకోర్టు కొలీజియం పర్యవేక్షించాలన్నారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు భరోసా కలగాలంటే ఇదే మార్గమన్నారు. నిష్పక్షపాతంగా జరగట్లేదు. కేవలం ఎన్నికల అధికారులు అలసత్వం, చేతగారితనం వల్ల ఇటువంటి పరిస్థితులు వచ్చాయి. అతనికి రాజ్యాంగ ప్రకారం అన్ని అధికారులు ఉన్న అతను ఈ రాష్ట్ర పాలకుల చేతిలో కీలుబొమ్మగా మారిపోయాడు. అలాంటప్పుడు ఈ అధికారుల్ని, పోలీసు యంత్రాంగాన్ని అతను కంట్రోల్ చేయలేకపోతాడు. దానితో ఎన్నికలు అసలు ఆ ఇష్టానుసారంగా జరిపించుకుంటున్నారు. కాబట్టి ఈ అధికారులు ఎట్టి పరిస్థితుల్లో కూడా లేకుండా రేపు రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జీల ద్వారా, అంటే హైకోర్టు జడ్జీలు రాష్ట్రాలకు, సుప్రీంకోర్టు జడ్జీలు కేంద్రంలో ఎన్నికల అధికారిని నియమించి వారి పర్యవేక్షణలో ఎన్నిక జరిగితే రేపు ఈ ప్రజలకు న్యాయం జరుగుతుంది. ప్రజాస్వామ్యంగా పట్టకడుతుంది. కాకపోతే ప్రజలకు అన్యాయం అయిపోతారు. కాబట్టి మేము కోరేది ఖచ్చితంగా ఎన్నికల సంస్కరణ వచ్చి తీరకపోతే ఈ ప్రజలకు న్యాయం జరగదు. కాబట్టి మేము ముక్తగడ్డతో డిమాండ్. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ హెచ్చరించారు. లక్షణచంద మండలం కనకాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సోమవారం సందర్శించిన కలెక్టర్ సీజనల్ వ్యాధుల నివారణకు ప్రజలు శుభ్రత పాటించాలని సూచించారు. కాచి చల్లార్చిన నీరు తాగాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. ఫీవర్ సర్వే నిర్వహించి జ్వరాలపై తగిన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
మీకు ఏ విషయం ఉంది? ఎందుకు క్యాంప్లో వచ్చారు? ఎన్ని రోజుల నుంచి? 2-3 days నుంచి. సో ఈరోజు ఎంతమంది మీ టార్గెట్? పీజీఆర్ఎస్ లో వచ్చిన ప్రజా అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. పార్వతీపురం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కలెక్టర్, సబ్ కలెక్టర్ వైశాలి, ఆర్డీఓ హేమలత, ఇతర అధికారులు అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. శిథిల పాఠశాల భవనాలు, దెబ్బతిన్న రహదారులు, భూమి ఆక్రమణలు, పీఎం ఇళ్ల అర్హతలపై సమస్యలు ఉత్కటంగా వెల్లడి కాగా కలెక్టర్ పెండింగ్ లేకుండా పరిష్కరించాలన్నారు. తీసుకొచ్చి మన ఊళ్ళో అలాగే సైబర్ క్రైమ్ డైరెక్ట్గా ఎస్పీ ఆఫీస్కి వచ్చారు. మొత్తం మీద కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం బి కోడూరు మండలంలోని సగిలేరు ప్రాజెక్టు వద్ద ఉన్న ఏపీఎస్డబ్ల్యూ రెసిడెన్షియల్ స్కూల్ ను పూర్వ విద్యార్థులు సందర్శించారు. 1992లో ఉన్న స్థితే ఇప్పటికీ కనిపించడంతో వారు భావోద్వేగానికి లోనయ్యారు. స్కూల్ అభివృద్ధికి సహకరించాలని ముందుకొచ్చారు. రేకుల షెడ్లు మరమ్మతులు, కంప చెట్ల తొలగింపు, త్రాగునీటి సంపు ఏర్పాటు, వంటశాల మరమ్మతుల వంటి సేవా పనులకు స్వయంగా ఖర్చులు భరిస్తామని స్కూల్ ప్రిన్సిపాల్ కి తెలిపారు. ఇంతటి వర్షం కాలంలో కూడా వర్షం వస్తున్నా కూడా మీకు ఏదో మన పాఠశాలకు చేయాలా అనేటువంటి ఇంట్రెస్ట్తో ఇక్కడికి రావడం చాలా గర్వకారణంగా ఉంది. పాఠశాలకు అడుగు పెడతా ఉంటేనే ఒక వైబ్రేషన్ మొదలైంది మిత్రులందరికీ కూడా. చదువుకునేందుకు, భోంచేసేందుకు, నిద్రపోయేందుకు కావలసినటువంటి మౌలిక వసతులను ఏర్పాటు చేసుకుంటూ అందరం కృషి అయి ఏకమై ఒకే తాటి మీదకి వచ్చి ఖచ్చితంగా దీన్ని సక్సెస్ చేస్తామని మన వంతు సహకారం స్కూల్కి అందిస్తామని ప్రిన్సిపల్ గారికి మనం అందరి తరఫున హామీ ఇస్తున్నాం. అందుకు ప్రతి ఒక్కరూ ఇక్కడ పాల్గొన్నటువంటి పూర్వపు విద్యార్థులే కాక ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో కూడా మన స్కూల్ను చూసేందుకు అవకాశం కలిగింది. ఈరోజు మనం అందరం ఇక్కడ జాయిన్ అయినాం కాబట్టి ఈ వీడియోను మన గ్రూపులో పెడతాం. గ్రూపులో దాదాపుగా 270 మంది ఇప్పటికి హాజరైనారు. ఈ రిమైనింగ్ మెంబర్స్ కూడా హాజరవుతారు. హాజరైనటువంటి వాళ్ళ యొక్క శక్తి మేర పాఠశాలకు వితరణ ఇస్తే ఆ వితరణకు సంబంధించినటువంటి బాధ్యతలు లోకల్గా ఉన్నటువంటి పూర్వపు విద్యార్థికే అప్పచెప్పి ప్రిన్సిపల్ గారు సహకారంతో ఈ బిల్డింగ్లన్నింటినీ ఏర్పాటు చేసి కొంత విద్యార్థులకు మన వంతు సాయంగా
వెసులుబాటు కల్పించి రాబో కాలంలో మంత్రాలయంలో జై భీమ్ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు 6.5% కంటే తక్కువ హక్కులు ఇవ్వడం అన్యాయమని, మాలలకు అధిక వాటా ఇవ్వడాన్ని ఖండించారు. మాదిగలకు సమాన వాటా, క్రిమీ లేయర్ అమలుకు జిల్లా యూనిట్ అవసరం అని, త్వరలో ఆధారాలతో కూడిన ఉద్యమం ప్రారంభిస్తామని పేర్కొన్నారు. మాదిగ ఉద్యోగులు, మేధావులు సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు. గ్రూప్ 2 మాదిగ ఉపకులాలకి దాదాపు 6.5% కూడా ఇవ్వడం జరిగింది. గ్రూప్ 3 మాలలకు, మాల ఉపకులాల సోదరులకి దాదాపుగా 7.5% కూడా వదలడం జరిగింది. అంటే 1% కూడా వాళ్ళకి ఎక్కువ ఉన్నది. మేమేమంటున్నామంటే జై భీమ్ ఎంఆర్పీఎస్ సంఘం ఈ వర్గీకరణ కాకుండా ముందు నుంచే సమాంతరంగా మాదిగలకు కూడా ఆ పర్సెంటేజ్ను కూడా పంచాలని కూడా నేను పోరాటాలు కూడా చేయడం జరిగింది. ఆ పర్సెంటేజ్ మేము మాలలకి ఎక్కువ పంచినారు, మాదిగలకి తక్కువ వాటా వచ్చింది. నేనేమంటున్నానంటే మేము ఈ పోరాటాలు 7% మాల సోదరులకి ఇవ్వండి, మాదిగ సోదరులకి 7% ఇవ్వండి, సమాంతర న్యాయం జరుగుతుంది. మరి రాజ్యాంగంలోన బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోన రాజ్యాంగ జనాభా తమాష ప్రకారమే రాజ్యాంగ ఫలాలు అందాలని కూడా చెప్పడం జరిగింది. దానికి తూట్లు పడుతున్నాయి. మాదిగ జీవితాల్లో అంధకారం మారిపోతున్నది. కాబట్టి వీటన్నిటిని విషయాలు కూడా నేడు మరి మేము ఆధారాలతో సహా త్వరలో మరి అన్ని సంఘాలు ఏవైతే మాదిగ సంఘాలు ఉన్నావో, మాదిగ ఉద్యోగస్తులు, ఎస్పెషల్లీ మాదిగ ఉద్యోగస్తులు, మరి మాదిగ విద్యార్థి ఫెడరేషన్ వాళ్ళు, న్యాయవాదులు, జర్నలిస్టులు, సామాజికవేత్తలు, ఇలా అందరూ కూడా మేము మరి ఈ ఆధారాలతో సహా త్వరలో పెద్ద ఎత్తున మరొక ప్రెస్ మీట్ను కూడా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా 15% టోటల్గా 59 చేసి ఉపకులాలకుంటే మరి గ్రూప్ 1కి రెల్లి శ్రీశక్తి పథకం మహిళల గౌరవం, భద్రతకు సంకేతమని గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో రాష్ట్ర వ్యాప్తంగా 200 లక్షలకు పైగా మహిళలకు లబ్ధి చేకూరింది. గర్భిణీల కోసం పోషకాహారం, విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రయోజనాలు, స్వయం ఉపాధికి రుణ సహాయంతో మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందడుగులు వేస్తున్నారని చెప్పారు. జగన్ మహిళలపై పగతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. శ్రీశక్తి పథకం ఉచిత ప్రయాణమే కాదు, భవిష్యత్తుకు పునాది అని పేర్కొన్నారు. పట్టింది 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు చేశారు మీరు. అట్లాంటి ఈ ఒక్క సంవత్సర కాలంలోనే సూపర్ 6ని సూపర్ హిట్ చేశాం మేము. మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు ఇష్టానుసారంగా? మీకు బాధ్యత లేదు, బరువు లేదు, అసలు ఏ విధంగా మీకు సంస్కారం లేదు. ఎలా మాట్లాడతారు ఇష్టానుసారంగా? పథకాలు ఇచ్చేటప్పుడు సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈరోజు 4000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారు, 6000 దివ్యాంగులు తీసుకుంటున్నారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడిన వాళ్ళు 10,000 తీసుకుంటున్నారు, 15,000 మంచానికి అంకితమైన వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు. మీరెందుకు అసలు మీకెందుకు అంత ఉక్రోషం? ప్రజలు క్షేమంగా ఉండడం ఇష్టం ఉండదా మీకు? 164 సీట్లు మాకు వచ్చాయని మీకు బాధ. ఈ 11తోనే ఉన్నారు మీరు. మీరు ఇంటా గెలలేదు, రచ్చా గెలలేదు. రాష్ట్రంలో మీకు 11 వచ్చాయి. మీరు ఇంట్లో కూడా మీకు డిపాజిట్ పోయింది మొన్న జడ్పీటీసీలో. మీకు బాధ ఉంది, కాదనట్లేదు. కానీ మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల మీద కూడా మీరు అక్కసు వెళ్ళదొరుకుంటే ఈ 11 కూడా ఉండవు. మీకు బాధ ఉంది, మీరు ఓడిపోయారని ఉండేటప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు కన్విన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదే ప్రజలు ఎందుకు మీరు తిడుతున్నారు? అసలు ప్రజలు మీకు ఓట్లు వేయలేదు, మీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. అట్లాంటి ప్రజల మీద అక్కసు వెళ్ళగెక్కితే మీకు తర్వాత ఇంకా నోకలు ఉంటాయా? దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు మీరు రాజ్యాంగం గురించి, నీతుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? గులివెంద గింజ వెనక్కి ఎప్పుడు నలు పెరగదంట, బయట మాట్లాడుతూ ఉంటది. కాబట్టి కామెడీగా అనిపిస్తాయి రాజ్యాంగం గురించి, విలువల గురించి సైకో జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి వస్తుంటే. 250 కేవలం పెన్షన్ 250 పెంచడానికి మీకు ఒక బీసీలకు 33% రిజర్వేషన్ అమలు చేసి జనగణనలో కులగణనను కూడా చేర్చాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు డిమాండ్ చేశారు. ఏలూరులో ఆర్నేపల్లి తిరుపతిరావు బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా జరిగిన
సమావేశంలో మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఎన్నికల హామీగా ఇచ్చిన 33% రిజర్వేషన్ను వెంటనే అమలు చేయాలని కోరారు. నూతన అధ్యక్షుడు తిరుపతిరావు జిల్లా బీసీ సంక్షేమానికి కృషి చేస్తానని హామీ. ఎవరికైనా సరే దేనికైనా ఏ పార్టీలకైనా ఆ కుంటి సాగుతో తీసేయటం వల్ల ఈ రాష్ట్రంలో 16,000 చిల్లరగా పదవులు కోల్పోయినటువంటి విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. అందుకనే మంచి రోజని నేను భావిస్తాను. ఎందుకంటే జిల్లా అధ్యక్షుడిగా నన్ను మరి కేసీఆర్ శంకరరావు రాష్ట్ర బీసీ సంక్షేమ అధ్యక్షుడు వారు నన్ను నియమించడం, ఆయనకి నా పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని నేను తప్పకుండా బాధ్యతాయుతంగా బీసీల పట్ల ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ వారికి ప్రతి సమస్య మీద పోరాటం చేసి బీసీలకి సముచితమైనటువంటి న్యాయం జరిగేలాగా నేను జిల్లా ప్రెసిడెంట్గా నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరి యొక్క సమస్యలు తెలుసుకొని గ్రామాల వాడవాళ్ళ తిరిగి ప్రతి ఒక్కరిని కూడా కలిసి వారి యొక్క సమస్యలను తెలుసుకొని వారి యొక్క సమస్యల్ని ప్రజాప్రతినిధుల దృష్టికి, ప్రభుత్వాల దృష్టికి, అలాగే అధికారుల దృష్టికి తీసుకెళ్తానని, అలాగే ఈరోజు మరి బడేటి చంటి గారు ఈ బాధ్యతని మరి కేసీఆర్ శంకర్రావు గారి ద్వారా మాకు అప్పగించడం, ఇవన్నీ కూడా మేము బీసీలకి ఎంతో సేవ చేయాలనే ఆలోచనతో మరి ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని అందరికీ ఉపయోగపడేలా ఉంటానని తెలియజేస్తూ జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో టీపీసీసీ ఉప అధ్యక్షురాలు హనుమాన్లు ఝాన్సీ రెడ్డి నేతృత్వంపై తీవ్ర వ్యక్తమవుతోంది. దేవరపల మండలంలో మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ మీడియాతో మాట్లాడుతూ కార్యకర్తలను పీడించడమే కాకుండా అక్రమ ఇసుక రవాణాకు ఆమె మౌనంగా ఉన్నారంటూ ఆరోపించారు. పార్టీని నమ్మిన వారిని అణిచివేస్తూ దోపిడీ పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. త్వరలో భారీ స్థాయిలో తిరుగుబాటు సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. నమ్ముకొనున్న కార్యకర్తల కోసం ఒక 25-30 ఏళ్ల నుంచి వెళ్ళి ఈ జెండాను మోసే కార్యకర్తలను కాపాడుకుంటూ ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ శ్రేయస్సు కోరుకుంటూ ఈ నియోజకవర్గంలో, ఈ మండలంలో ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్న నాడు ఏదైతే పిసిసి అధ్యక్షులు పిలుపునిస్తే ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు, మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు అదేవిధంగా అనేక కార్యక్రమాలలో నిర్వహించడం జరిగింది. ఇక్కడ మధుసూదన్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు కూడా మేము ప్రచారంలో ఉన్నాం. తదుపరి శ్రీనివాసరావు ఇక్కడ పొత్తులో భాగంగా వచ్చినాడు కూడా ప్రచారంలో ఉన్నాం. ఆ తదుపరి జరిగిన పరిణామాలతోని రాఘవరెడ్డి గారికి టికెట్ ఇచ్చినప్పుడు కూడా ఈ జెండా కోసమే పనిచేశాం. మమ్మున అవహేళన చేసిన, మమ్ముల కించపరిచిన వ్యక్తులు ఈరోజు నీ దగ్గరికి వచ్చి చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతుండ్రు. జెండా మోసిన కార్యకర్తలు నలిగిపోతుర్రు, చాలా ఇబ్బందులు పడుతుర్రు, నరకాన్ని అనుభవిస్తుర్రు. తెచ్చుకున్న రాజ్యం ఒక రాక్షస రాజ్యం నుంచి విముక్తి కలిగిస్తే కానీ కొరివి దయ్యాల పాలైందనే విధంగా ఉంది మా పరిస్థితి. ఒక రాక్షస రాజ్యాన్ని సంవరిస్తే ఇప్పుడు కొరివి దయ్యాల పాలైందనేది ప్రజలు వాపోక ముందుకే మీరు మేలుకొని కాంగ్రెస్ పార్టీని కాపాడండి, కాంగ్రెస్ పార్టీని రక్షించండి అని అనేక మార్లు మేము మొత్తుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నమ్ముకొనున్న కార్యకర్తల కోసం ఒక 25-30 ఏళ్ల నుంచి వెళ్ళి ఈ జెండాను మోస్తూ మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్.
మనకు గుర్తుంటాయా?